డయాబెటిస్ కంట్రోల్‌లో లేనప్పుడు మన చెవులో వచ్చే సమస్యలేంటో తెలుసుకుందాం. డయాబెటిస్ కంట్రోల్‌లో లేకపోవడం వల్ల ముఖ్యంగా ఈ సూక్ష్మ రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవటం, దానివల్ల మన చెవు లోపల ఇన్నర్ ఇయర్‌లో ఉండే బ్లడ్ వెసల్స్, నర్వ్స్ డ్యామేజ్ అవ్వటం, దాని నుంచి హియరింగ్ లాస్, వినికిడి లోపించడం జరుగుతుంది. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి మరి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ చాలా సివియర్‌గా అవ్వటం, ముఖ్యంగా చెవులో మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా అనే ఇన్ఫెక్షన్ చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్కి దారితీస్తుంది. అది చెవు లోపల ఉండేటువంటి సాఫ్ట్ టిష్యూని ఇన్వాల్వ్ అవటం, తర్వాత బోన్స్కి స్ప్రెడ్ అవటం, అక్కడి నుంచి బ్రెయిన్కి వెళ్ళటం వలన మరి లైఫ్ థ్రెటనింగ్ ఇన్ఫెక్షన్ అంటాం, ప్రాణాపాయం కలిగించేటువంటి ఇన్ఫెక్షన్గా మనం చెప్పొచ్చు. వాటితో పాటు నెక్రోటైజింగ్ ఓటైటిస్ మీడియా అని, అలాగే ఇన్ఫిల్ట్రేటింగ్ ఫంగల్ ఓటైటిస్ మీడియా అని, ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ డయాబెటిస్ కంట్రోల్ లేనటువంటి వారిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ ఇన్ఫెక్షన్స్ని రాకుండా నివారించడానికి డయాబెటిస్ని బాగా కంట్రోల్లో ఉంచుకోవటం, అలాగే పీరియాడికల్గా ఇయర్ చెకప్ చేయించుకోవటం, ఇయర్లో నర్వ్స్ ఎలా ఉన్నాయి, అలాగే హీరింగ్ ఎలా ఉందనేది చూయించుకోవటం, ఇవన్నీ చేసినట్లయితే మనం ఈ సమస్యలను రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే హీరింగ్ లాస్ కూడా మామూలు వారితో పోల్చినట్లయితే డయాబెటిస్ ఉన్న వారిలో, అంటే డయాబెటిస్ నెగ్లెక్ట్ చేసే వారిలో చాలా ఎర్లీగా వచ్చే అవకాశం ఉంది.